ఈరోజు మనం రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఒక గ్లాస్ నిండా బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యంలో నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. రొయ్యలకు పేగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. రొయ్యల్లో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకొని రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు పట్టేలా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 గంట నూనె వేసుకొని వేడైనాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని హై ఫ్లేమ్ మీద రొయ్యలను లైట్గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే నీళ్లు ఊరతాయి. ఎర్రగా వేయించుకొని బిర్యానీలో వేసుకుంటే గట్టిగా ఉంటాయి. స్టవ్ మీద దబర పెట్టుకొని 2.5 గంట నూనె వేసుకొని అరగంట నెయ్యి వేసుకొని వేడైనాక జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బండ పువ్వు కొంచెం వేగినాక సాజీరా వేసుకొని 2 పెద్ద సైజు ఎర్రగడ్డలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగినాక 2 పెద్ద సైజు టమోటాలను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. అరగంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పుదీనా వేగినాక కొంచెం కొత్తిమీర వేసుకొని వేగినాక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అరగంటి పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ముందుగా వేయించుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద దబర్లో నీళ్లు పెట్టుకొని నీళ్లు వేడైనాక హోల్ బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం నూనె వేసుకుంటే బియ్యం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. మూత పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో రుచికి సరిపడినంత కల్లుప్పు, నీళ్లు ఉప్పుగా ఉండాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మూత పెట్టుకొని బియ్యాన్ని ఉడికించాలి. బియ్యం పట్టుకుంటే విరగకూడదు, బియ్యం సాగాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దబర పెట్టుకొని రొయ్యలను ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని బియ్యంని వేసుకుంటూ బియ్యం మొత్తం వేసుకొని గెంటితో ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని వేయించుకున్న జీడిపప్పుని వేసుకొని మూత పెట్టుకొని పైన దబర పెట్టుకొని 10 నిమిషాలు దమ్ చేసుకోవాలి. వెంటనే మూత తీయకూడదు. కాసేపు అయినాక మూత తీస్తే బిర్యానీ బాగా దమ్మయ్యి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన రొయ్యల దమ్ బిర్యానీ రెడీ.